ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈ లోకాలన్నింటినీ పాలించే పరమాత్మ కారణ వైకుంఠము అంటారు. అంటే పరమపదంలో స్వామి ఉంటాడు. మొట్టమొదటి పాసురంలో పరమపదంలో ఉన్న స్వామిని కీర్తించారు. రెండో పాసురంలో ఆ పరమాత్మే మనందరికీ అందుబాటులోకి రావడానికి కొంత దిగి వచ్చాడు, పాల సముద్రంలో వేంచేస్తున్నాడు, ఆ స్వామిని కీర్తించారు. మూడో పాసురంలో విభవమూర్తిని మనకి తెలియజేస్తున్నారు. విభవము అంటే ఆ స్వామి మనల్ని అనుగ్రహించడానికి రామకృష్ణాది అవతారాల్లో వేయించేస్తున్నాడు. అలా వచ్చినటువంటి అవతారాలను కీర్తిస్తోంది అమ్మ. అయితే నిన్నటి పాసురంలో కృత్యాకృత్య వివేకం తెలియజేసింది. ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదో చెప్పారు. మూడో పాసురంలో ఈ వ్రతం చేయటం వల్ల కలిగే ఫలం ఏమిటో మనకి తెలియచేస్తుంది. దీన్ని ప్రయోజన మనోద్దిశ్య నమందోపి ప్రవర్తతే అంటారు. ఏ మనిషి అయినా సరే ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు. పిచ్చివాడైనా సరే ఏదైనా పని చేయాలంటే నాకేమిటి లాభం అని ఆలోచిస్తాడట. అలా ఈ లోకంలో చాలామంది ధనుర్మాస వ్రతం చేయండి రా అంటే నాకేమిటి అంటారు. అసలు ఈ వ్రతానికి పేరే తిరుప్పావై, అంటే శ్రీ వ్రతము అని అర్థం. సకల సంపదల్ని ఇచ్చే వ్రతం. అందులోనూ ఆవిడ చేసిన ఆవిడెవరు? గోదా. గాం దదాతీతి గోదా. గోశబ్దానికి సంపద అని, భూమి అని అనేక అర్థాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఇచ్చే తల్లి మనమ్మ. అటువంటి గోదాదేవి మూడో పాసురంలో మనకి తెలియచేస్తోంది, మీ అందరూ బాగుండాలరా. బాగుండాలంటే చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఉత్తమన్ పేరు పాడి, ఉత్తముడైన వాడి యొక్క పేరుని కీర్తిద్దాం. ఎవరు ఉత్తముడు? నేనేమైపోయినా పర్వాలా, నన్ను ఆశ్రయించుకున్న వాళ్ళంతా బాగుండాలి అని ఆశ్రయించుకున్న వారి కోసం తన వైభవాన్ని తగ్గించుకుని పొట్టివాడై యాచకుడై చేయి చాచాడే వామనావతారం అంటారు. అలాంటి వామనుడు ఎంత గొప్పవాడండి! ఆయన సకల లోకాధిపతి, అందరికీ కూడా సర్వేశ్వరుడు అంటామే. అలాంటి తాను ఒక మరిగుజ్జువాడే చేయి చాచి బలిచక్రవర్తి దగ్గర యాచన చేస్తున్నాడంటే ఎంత గొప్పవాడు! అందుకే ఆయన్ని ఉత్తముడు అనాలి. ఈ లోకంలో ఎవరైనా నేను బాగుండాలి, ఎవడేమైపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ ఇంకొంతమంది ఉంటారు, నేను బాగుండాలి, వాడు బాగుండాలని. వాడు మధ్యముడు. కానీ ఉత్తముడు ఎవడో తెలుసా అండి? నేనేమైపోయినా పర్వాలేదు, వీళ్ళంతా బాగుండాలనుకునేవాడు ఉత్తముడు. అలాంటి ఉత్తముడు భగవంతుడు. ఆయన నోటిని, ఆయన నామాన్ని నోటితో ఒక్కసారి ఉచ్చరించామా చాలు. ఏమవుతుంది? ఓంగు పెరం సెన్నలుడు కైలుగడ. వామనుడు ఎలా పెద్దగా పెరిగిపోయి లోకాలన్నీ కొలిచాడో వాడి హృదయంలో కూడా భక్తి సస్యాలు బాగా పెరుగుతాయి. బాగా పెరిగి ఆ సస్యాలు ఎంత అందంగా చెప్తుందో అమ్మ. నెలకి 3 వానలు పడతాయి. మహానుభావుడైన భక్తులు ఉన్న చోట, అంటే ఎవరైతే కనుక భక్తులు ఉంటారో అలాంటి భక్తులున్న చోట అరిష్టాలు ఉండవు, పంటలు పాడైపోవు, 3 వానలు చక్కగా పడతాయి అని చెప్పి అమ్మ చెప్తూ, ఏపుగా పంటలు పెరిగి ఆ నీళ్ళన్నీ వరిచేలల్లో సగానికి ఉండి చేపలు తుళ్ళిపడుతూ అందులో కమలాలలో 9 జంట ఉండి ఆనందాన్ని అనుభవిస్తూ మకరందాన్ని అనుభవిస్తాయి. పాడి పంట అంటారు, అదే ఐశ్వర్యం పూర్వకాలంలో. ఆవులు బాగా పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు పితకాలని చెయ్యి అలా పెడితే చాలు పొదుగు దగ్గర విస్తారంగా పాలను ఉదారంగా ఇస్తాయట. అలాంటి పాలనిచ్చే పశువుల సమృద్ధితో చక్కగా ఉంటుందనేది పాసురార్థం. అంత సంపదలు కలుగుతాయి అని. కానీ విశేషార్థం ఏమిటో తెలుసా? గోవులంటే ఆచార్యులు. గురువుల దగ్గరికి వెళ్తే చాలు పరమాత్మ గురించి అలా వర్షిస్తూనే ఉంటారు. అంతటి సంపదలు పెరుగుతాయి. 2, మన హృదయంలో భక్తి సస్యాలు పెరుగుతాయి. ఆ భక్తి సస్యాలు పెరగడానికి 3 వానలు కావాలి. గురువులు ఉపదేశించేటువంటి మంచి మంచి ఆ అమృత వాక్కులతో ఈ లోపల సస్యాలు పండి పంటలు బాగా పండుతాయి. ఈ భక్తి సస్యాలని కోసుకుని అనుభవించేది ఎవరు? పెరుమాళ్ళే అని ఒక అద్భుతమైనటువంటి సమన్వయాన్ని చక్కగా చేసి చెప్తుంది అన్నాడు తల్లి. సంక్షిప్తంగా మనం తెలుసుకున్నాం. విస్తారంగా మళ్ళీ మనం విందాం. మనకు కూడా అలాంటి గొప్ప సంపదలు అనుగ్రహిస్తుందమ్మా అని భావిస్తూ తిరుప్పావై వ్రతాన్ని కొనసాగిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.